రకరకాల ఎగ్జిట్ పోల్స్ అంటే అవి ఎగ్జాక్ట్ పోల్సా అసలు కాదా అనే డౌట్ క్రియేట్ చేసేలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. సో ముందుగా నేను నాగార్జున గారితో మాట్లాడబోతున్నాను. ఎలా అనిపిస్తోందండి ఎగ్జిట్ పోల్స్ని మీరు ఎలా చూస్తారు? దీప గారు, మీకు యోయో వీక్షకులకు మన మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గత 2019 ఎలక్షన్స్ అప్పటికి కేవలం టీవీ ఛానల్స్ మాత్రమే ఉండేవి. 24 అవర్స్ న్యూస్ ఛానల్స్. రైట్. ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిణామ క్రమం ఏంటంటే వచ్చిన డెవలప్మెంట్ యూట్యూబ్ ఛానల్స్ అని పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేసింది. సో దాంతో సమాచారం ఏంటంటే రకరకాలుగా వెళ్ళిపోవటం. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నా కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నంత ఉత్కంఠ ఎక్కడా లేదు. గతంలో ఏంటంటే రాజకీయ నాయకులకు మాత్రమే టెన్షన్ ఉండేది, గెలుస్తామా ఓడిపోతామా అనేటువంటిది. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నరాలు తెగేంత ఉత్కంఠ ఏం జరగబోతుంది. ముఖ్యంగా యూత్ కి ఇంతకు ముందు ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడు ఒక 5 years బ్యాక్ పాలిటిక్స్ మీద ఇంత లేదు. ఎందుకంటే అరిచేతిలోకి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది కాబట్టి జరుగుతాం. తర్వాత ఎప్పుడూ లేని విధంగా మనకి ప్రీ పోల్స్ తర్వాత వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. దగ్గర ఏవైతేనేమి 50 నుంచి 60 సంస్థలు ఇచ్చింది. వీటిల్లో మనం పేరు విన్నటువంటి సంస్థలు కేవలం ఒక 10 సంస్థలే ఉన్నాయి. రైట్. మిగతావన్నీ కూడా కొత్తగా పుట్టుకొచ్చినవి, లేకపోతే మనకు తెలియనివి. అయితే ఎలాగైతే మీడియా వర్టికల్గా చీలిపోయిందో, కొన్ని పార్టీలకి కొన్ని ఛానల్స్, కొన్ని పార్టీలకి కొన్ని ఛానల్స్, అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని పార్టీలకి పార్టీ అఫిలియేషన్స్ తోటి అయిపోయినప్పుడు ఏంటంటే రియల్ సమాచారం అనేటువంటిది మాత్రం ఎవరి దగ్గరికి చేరటం లేదు. అయితే మీరు అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్లో కనుక తీసుకుంటే దాదాపు 70 to 80% కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటిది చెప్తుంది. సరే, మిగతా కొన్ని సర్వేలు మాత్రం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చేస్తుంది. అయితే రాష్ట్రంలో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి నేషనల్ ఛానల్స్ ఏం చెప్పినాయి అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే, ఒక్క టైమ్స్ నౌ తప్పితే మిగతావన్నీ కూడా ఇనానిమస్గా కూటమే వస్తూ ఉంది. అది కూడా దగ్గర 18 to 20 సీట్స్ పార్లమెంట్ గెలవబోతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. అయినప్పటికీ రాజకీయ పార్టీ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఆఖరి ఓటు కౌంట్ అయ్యే వరకు కూడా మేము గెలుస్తామని చెప్తా ఉంటారు రెండు పార్టీలు వాళ్ళు. ఈసారి మరీ ముఖ్యంగా ఎక్కువగా చెప్పారు కూడా ప్రతి పార్టీ వాళ్ళు. అయితే ఏమైందంటే పోలింగ్ సరళి ఇదంతా చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక రకమైనటువంటి నిరుత్సాహంలోకి నిర్వేదంలోకి వెళ్ళిపోయారు వాళ్ళ పాపం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళే సందర్భంలో, అంటే మనందరం కనుక న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అయితే, ఆయన ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి మనం 151 పైనే గెలవబోతున్నాము, 22 పైన పార్లమెంట్ గెలవబోతున్నాం అనేటువంటిది ఆయన చెప్పినప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టారు. ఎవరు? ఐపాక్ వాళ్ళు. జనరల్గా జరిగేది ఏంటంటే ఐపాక్ని పెట్టుకున్నది అయినా వీళ్ళకి ఎన్ని వస్తున్నాయో వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళకి ఈయన చెప్పేటప్పటికి రివర్స్ అయ్యేటప్పటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా నమ్మి మా అన్న ఏం చెప్తే అదే జరుగుతుంది, అది వేదవాక్కు అన్నట్టుగా అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి బూస్టప్ వచ్చింది. ఆ రోజు నుంచి మేము ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటిది వాళ్ళలో కాన్ఫిడెన్స్ రెట్టింపు అయింది. దానికి తోడు కరెక్ట్గా ఎలక్షన్ అయిన తర్వాత 1వ తారీఖు సాయంత్రం వచ్చినటువంటి ఆరా మస్తానరావు యొక్క సర్వే ఏదైతే ఉందో అది బాగా ఆక్సిజన్ లాగా పనిచేసింది. ఖచ్చితంగా మిగతా ఎన్ని సర్వేలు ఏం చెప్పినా ఆయన ప్రిడిక్షన్ తెలంగాణ ఎలక్షన్స్కి నిజమైంది కూడా. తెలంగాణ ఎలక్షన్లో ఎంత నిజమైనప్పటికీ, తెలంగాణలో నిజమైనటువంటి సర్వేలు చాలా ఉన్నప్పటికీ ఆరా మస్తానరావు గారికి అంత పేరు రావడానికి కారణం ఏంటంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరూ ఓడిపోతున్నారు, బీజేపీ అభివృద్ధి గెలుస్తున్నాడని చెప్పడం అనేటువంటిది అతనికి మంచి ఇది తీసుకొచ్చింది. సో అందరి కళ్ళు ఆయన మీదే ఉన్నాయి ఇన్ని సర్వేలు వచ్చినా. ఆయన కూడా చక్కగా ఏం చేశాడంటే కొంత కుషన్ పెట్టుకొని 2% ఇటు కానీ 2% అటు కానీ అవ్వచ్చు అని చెప్పి నెక్ టు నెక్ ఇచ్చారు ఇద్దరికి. వాళ్ళకి వీళ్ళకి కలిపి ఒక 10-15 సీట్లు తప్పితే తేడా లేదు. రేపొద్దున వైసీపీ వాళ్ళకి 2 మైనస్ అయ్యి తెలుగుదేశం వాళ్ళకి 2 ప్లస్ అయితే 4% గ్యాప్ ఉంటుంది అక్కడ. గెలిచారనుకోండి, ఒకవేళ కూటమి గెలిస్తే నేను చెప్పా కదా అటు ఇటు కావచ్చు అని అయ్యిందని చెప్పేసి నా ఎడ్జ్ పెట్టుకోవడానికి ఆయన ఒక కాలు ఇటు వేసి చాలా తెలివిగా చెప్పారు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చిన తర్వాత జనానికి క్లారిటీ రావాల్సింది పోయి ఇంకా విపరీతమైన కన్ఫ్యూజన్ వచ్చింది. నాకు తెలిసి రాష్ట్రంలో సగం మంది రాత్రి నిద్రపోయి ఉండరు.
ఎస్ అంత జాగారం చేసే ఎప్పుడు ఉంటారు. ఉదయం 8 గంటలు అవుతుందా అని అవుతుందా వేచి అనేటువంటి చూసిన దీంట్లో పరిస్థితే ఉంటారు. చూసాము. 6 గంటలకే లైవ్స్ స్టార్ట్ అయ్యాయి, అందరూ టీవీలకు అతుక్కుపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఒకటండి నేను అనేది ఏంటంటే, సరే ప్రీ పోల్స్ ఎలా ఉన్నా, పోస్ట్ పోల్స్ ఎలా ఉన్నా, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ ఏంటంటే, ట్రెండ్ అనేటువంటిది కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించేటువంటి ఎవరికైనా సరే మనకు అర్థం. ఒక 2 పాయింట్స్ నేను చెప్పేసి ముగిస్తాను. మొట్టమొదటిది ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశానికి ఉన్నటువంటి గ్యాప్ 10%. ఏమండి, అప్పుడు పవన్ కళ్యాణ్ లేడు తెలుగుదేశంతో, ఆయన విడిగా పోటీ చేశారు, బీజేపీ లేదు. 2019లో పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది 6.5% వచ్చింది, బీజేపీకి వచ్చింది 0.86% వచ్చింది. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతోటి వాళ్ళ ఓట్లను కూడా వైసీపీకి వేయమని చెప్పారు. వాళ్ళకు కూడా రైట్ మినిమం ఒక 2% ఓటు ఉంటుంది. రెండు కలుపుకుంటే 8.5%. 10% గ్యాప్లో వీళ్ళిద్దరు ఇటు రావడంతో 8.5% అక్కడ ఫిలప్ అయిపోయింది కదా. రైట్. తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కదా 5 ఏళ్ళు చేసిన గవర్నమెంట్కి. తర్వాత 20 లక్షల మంది యువకులందరూ కూడా ఓటింగ్కి, కొత్త ఓటింగ్ 20 లక్షలు వచ్చింది. ఈ 20 లక్షల మంది చదువుకున్న తర్వాత వీళ్ళు ఉద్యోగాలు ఏదన్నా చేయాలి అంటే, వ్యాపారాలు కానివ్వండి, లేకపోతే ఏదన్నా పని చేసుకోవాలంటే పని లేదు ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడంటే జగనన్న 2019లో వేశారు, కానీ 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనప్పుడు దాంట్లో చాలా శాతం 70 to 80% యూత్ ఇటే వేస్తున్నారు అనేటువంటి ట్రెండ్స్ చెప్తున్నాను. రైట్, మాట్లాడదామండి, కంటిన్యూ చేద్దాం. బట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది ఏపీలో. లీడ్స్లో చాలా సీట్లు టీడీపీ వైపే కనిపిస్తున్నాయి. 100 సీట్ల లీడింగ్లో ఉంది, అండ్ 35 సీట్లలో వైసీపీ లీడింగ్లో ఉంది. ఎస్, సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఏ సెఫాలజిస్టో ఇంకోళ్ళు చెప్పాల్సిన పని లేదండి. కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనకి ఇక్కడే దాదాపు 10 to 12% కనబడుతుంది. రైట్. ప్లస్ ఉద్యోగస్తులు గతంలో పూర్తి స్థాయిలో వైసీపీకి 95% వైసీపీకి వేశారు. కానీ ఈసారి ఎప్పుడూ లేని విధంగా దగ్గర దగ్గర 4,60,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. గతంలో 1,50,000 నుంచి 2 లక్షలే మ్యాక్సిమం, అంటే డబల్ కంటే పైన. వీళ్ళల్లో ఖచ్చితంగా 80% మళ్ళీ కూటమికి వేశారనేటువంటిది క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు మనకు వస్తున్న ట్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడుతున్నారు. రైట్. సో ఆ గ్యాప్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ కనపడుతూ ఉంది.